ఓ రామలక్ష్మణులారా, మీకు శుభం కలుగుతుంది. మీ పట్ల నేను ప్రసన్నుడయ్యాను. నాపై అభిమానంతో సీతాదేవితో కలిసి ఇక్కడికి వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఈ మహారణ్యంలో అనేక శ్రమలు ఓర్చి చాలా దూరం ప్రయాణం చేసినందుకు మీరు అలసి ఉన్నారు. జనక మహారాజు కూతురైన సీతాదేవి అలసటను తీర్చుకోవడానికి విశ్రాంతిని కోరుతున్నట్లుగా కనబడుతున్నది. కష్టమన్న మాటే తెలియని జనకుని పుత్రిక భర్తపై గల ప్రేమానురాగాలతో ఇలా అడవులకు వచ్చింది. కావున రామా, ఎప్పుడూ ఈమె సంతోషంగా ఉండేలా చూడు. రామ భర్త అనుకూలంగా ఉన్నప్పుడు భార్య అతనిపై ప్రేమానురాగాలను చూపిస్తుంటుంది. అదే భర్త కష్టాల పాలైనప్పుడు ఆమె భర్తను వదిలివేయును. సృష్టి ప్రారంభం నుండి ఇది స్త్రీలకు సహజ లక్షణంగా ఉన్నది. స్త్రీలు చంచల చిత్తం కలవారు, శస్త్రాల వలె తీవ్ర స్వభావం కలిగిన వారు, వాయువు వలె వేగమైన ధోరణి కలిగి ఉంటారు. ఆలోచించకుండా తొందరపాటుతో వ్యవహరిస్తారు. కానీ అలాంటి దోషాలు ఏవి నీ భార్య అగు సీతాదేవిలో మచ్చుకైనా కానరావు. అరుంధతీదేవి వలె పరమ సాధ్వి ఈ జానకి. ఈమె పూజ్యురాలు. రామా, నీవు సీతాలక్ష్మణ సహితంగా ఇక్కడికి రావడం ద్వారా ఈ ఆశ్రమం పునీతమైంది. నీవు ఇక్కడే నివసింపుము. మహర్షి మాటలకు శ్రీరాముడు, మునీశ్వర, మా గుణాలకు తృప్తిపడి మీరు వరాలు ప్రసాదించారు. నేను ధన్యుడను. మహాత్మా, నీటితో సమృద్ధిగా అన్ని విధాలుగా అనువైన వనములు గల ప్రదేశాన్ని మాకు చెప్పండి. అక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని హాయిగా నివసిస్తాము. అందుకు మహర్షి మున్ముందు శ్రీరాముడు చేయవలసిన కార్యాలకు అనుకూలంగా ఉండే ప్రదేశం కొరకు క్షణకాలం ధ్యాన నిమగ్నుడై ఆలోచించి, ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ఒక ప్రసిద్ధమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం ఫలాలకు, కందమూలాలకు, నీటికి కొదువలేదు. ఆ ప్రదేశం మీ వనవాసానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. లేళ్ల గుంపుల సంచారంతో మనోహరంగా ఉంటుంది. సీతా లక్ష్మణులతో కలిసి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని హాయిగా వనవాస కాలం గడుపు. దశరథ మహారాజు ఆదేశించిన 14 సంవత్సరాల వనవాస కాలంలో చాలా వరకు గడిచిపోయింది. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొని కోసల రాజ్యాన్ని సుఖంగా పాలించగలవు. నిజంగా నీ తండ్రి అయిన దశరథుడు ధన్యుడు. ఎలా అంటే, పూరుడు తన తండ్రి అయిన యయాతిని తరింపజేసిన విధంగా నువ్వు నీ తండ్రి అయిన దశరథ మహారాజుని తరింపజేశావు. రామ, నీ తండ్రి దశరథుడు నాకు మిత్రుడు అవ్వటం వల్ల నా తప ప్రభావం చేత నీ యొక్క వృత్తాంతాన్ని పూర్తిగా తెలిసిన వాణ్ణి. నా తపోశక్తి వలన నీ హృదయంలోని అభిప్రాయం నేను తెలుసుకున్నాను. మాతో కలిసి ఇక్కడ నివసిస్తే నీ ఉనికి అందరికీ తెలిసిపోతుంది. కనుక నీవు పంచవటిలో నివసించడమే యుక్తమని తలుస్తున్నాను. పంచవటి మనోహరమైన ప్రదేశం. సీతాదేవి అక్కడ హాయిగా ఉండగలదు. అది ఇక్కడికి ఎంతో దూరంలో లేదు. గోదావరి తీరంలో గల ఆ ప్రదేశం కందమూల ఫలాదులతో సుసంపన్నంగా ఉంది. అది వివిధ పక్షులకు ఆలావలము. పవిత్రమైన ఆ ప్రదేశము జనసంచారం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. సీతాదేవి విహరించడానికి మిగులు అనువైన ప్రదేశమది. రామ, అన్ని ప్రాణులను రక్షించడంలో సమర్థుడైన నీవు ఈ పంచవటిలో సీతాలక్ష్మణ సహితుడవై నివసిస్తూ తాపసులను రక్షించగలవు. మహావీరుడవైన రామ, అదిగో అక్కడ దట్టమైన ఒక ఇప్ప చెట్ల వనం కనబడుతుంది. అక్కడి నుండి ఉత్తర దిశగా మర్రి చెట్టుకు అభిముఖంగా వెళ్తే ఒక పర్వతం వచ్చును. దాని సమీపంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. అది ఎల్లప్పుడూ పుష్పశోభలతో విలసిల్లుతుంది. శ్రీరాముడు అగస్త్య మహర్షికి సీత లక్ష్మణ సహితంగా నమస్కరిస్తూ ప్రయాణానికి అనుమతి కోరాడు. మహర్షి అనుమతించిన తరువాత వారు మహర్షికి పాదాభివందనం చేసి ఆశ్రమం నుండి పంచవటికి మహర్షి తెలిపిన మార్గంలో బయలుదేరారు.